ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి. ఆ కొడుకుకి మ్యారేజ్ అవ్వకముందు తల్లైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, అన్నయ్య అయినా ఎవరినైనా బాగానే చూసుకుంటాడు. అదే మ్యారేజ్ అయిపోయింది అనుకోండి. మ్యారేజ్ అయిపోతే ఇంకా ఎంతసేపు పెళ్ళాం పిల్లలే. పెళ్ళవకముందు తల్లొక్కను చెల్లొక్కనులాగా ఉంటారు. అదే మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, ఆ రెండు కళ్ళు మూసుకుపోతాయి. ఇంకా ఎంతసేపు భార్య పిల్లలు, పెళ్ళం పిల్లలు తప్పితే మరి వేరే ప్రపంచము వేరే లోకము ఉండదు. ఇంకెంతసేపు వాళ్ళే. ఇది ఎందుకు మరి ఇలా మారుతుందో అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి భార్య తరపు చుట్టాలే ఉంటారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు, అన్ని పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపిల్లలు ఆడపిల్లలు వాళ్ళింట్లో ఉంటారు. అంతేగాని మరి భర్త తరపున అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ మరెవరికి ప్లేస్ ఉండదు ఆ ఇంట్లోని. ఈ భార్య తరపు చుట్టాలకి మాత్రమే ఆ ఇంట్లో ప్లేస్ ఉంటుంది తప్పితే భర్త తరపు చుట్టాలకి మాత్రం అసలు ఆ ఇంట్లో ప్లేస్ ఉండదు. ఇలాగా ఇలాగా చేయడం వల్ల ఏంటంటే అసలు భర్త పట్టించుకోవడం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది మనము ఇప్పుడు మనకి హ్యాపీగానే ఉంటుంది. రేపు పొద్దున్న పనిష్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే నీకు కూడా కొడుకు కూతురైనా కొడుకైనా పిల్లలు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇలా ప్రవర్తిస్తే రేపొద్దున నీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? నువ్వు పనిష్మెంట్ మనకి భర్త సైడ్కే ఉండదు. అలా మనకు కూడా మనకు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఎంత బాగా మన తల్లిదండ్రులైనా అత్తమామలైనా మనం ఎంత బాగా చూసుకుంటామో రేపు పొద్దున్న మనం పుట్టే పిల్లలకి అది వాళ్ళకి కాపాడుతుంది అన్నమాట. అంటే మనము చేసిన తప్పులు అది మన పిల్లలకి పడుతుంది. మనం తప్పులు చేసాం కదా, మనము హ్యాపీగా మన పిల్లలు బాగుంటారు అనుకుంటాం, కానీ అలా అవ్వదు. ఎందుకంటే మనం చేసే తప్పులు అది ఎక్కడికో వెళ్ళిపోదు, మన మీద పడుతుంది. లేదంటే మన పిల్లల మీద కంపల్సరీగా అది తప్పు పడుతుంది. అది ఈరోజు మన పిల్లలు మన ఇంట్లోనే హ్యాపీగా మనం ఉన్నాము, హ్యాపీగా తిరిగేసామంటే అది కుదరదు. ఎందుకంటే రేపొద్దున మన పిల్లలకి అది రేపొద్దున నీ భర్త తరపు వాళ్ళకి ప్లేస్ ఎలాగ ఉండదో అలాగే భార్య తరపు పిల్లలు ఉంటారా, వాళ్ళకి కూడా అలాంటి ప్లేస్ ఉండదు. అది మాత్రం కంపల్సరీగా జరుగుద్ది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.